హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఒక 2-3 రోజులు కలిపి ఉన్నాయి. ఒకటి సుబ్బారాయుడు షష్ఠి అండ్ దాంతోపాటు మా మనుగడ్ బర్త్డే అండ్ ప్రీతి దగ్గరికి వెళ్ళడము, విజయవాడ వెళ్ళడం అండ్ నా కుకింగ్ ఇవన్నీ కలిపి ఉన్నాయన్నమాట ఒకే వీడియోలో. సో ఇవి నా ప్లాన్స్. మార్నింగే బ్రష్ చేస్తున్నా అండ్ దెన్ స్నానం మంచిగా చేసేసి అమ్మ దసరాకు పెట్టింది కదా సారీ మన గృహప్రవేశానికి పెట్టింది కదా క్యాజువల్ సారీ, అది కట్టేసుకుని గుడికి అయితే వెళ్ళిపోయాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈరోజైతే సుబ్బారాయుడు షష్ఠి, అక్కడ ఏమేమి కొనుక్కున్నాము, ఏ గుడికి వెళ్ళాము అనేది ఈ వీడియోలో ఉంటుంది, వెళ్ళి చూసేయండి. అండ్ నెక్స్ట్ ఇంకా బోల్డన్ ఉన్నాయి, అవి కూడా చూడండి. ప్రస్తుతానికైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షష్ఠి షాపింగ్ అయిపోయింది, షష్ఠిలోకి వెళ్ళి వచ్చేసాం అనమాట. మీరు చూసారు కదా గుడి అది అలా ఉంటుంది. అంతకుముందు నాగల చవితికి వెళ్ళినప్పుడు అప్పుడే కలర్స్ స్టార్టింగ్ అనమాట, ప్రైమరీ ఏదో వేసినట్టున్నారు. సో ఇప్పుడు ప్రస్తుతానికి కలర్స్ అవి బాగా వేసి రెడీగా వచ్చారనమాట. షష్ఠి షాపింగ్ చూపిస్తాను నేను మీకు. అన్నీ అటువైపు ఉన్నాయి. మా అమ్మకి ఆల్రెడీ ఫొటోస్ పెట్టేశాను, వీడియో కాల్లో చూపించేశాను అదనమాట. బాగుంది, నచ్చింది. భలే ఉన్నాయి చూసా కలర్స్ అయ్యి. ఒక్కొక్కసారి ఎందుకో కొనాల్సింది, ఒక్కొక్కసారి అసలు వీటి మీదకే వెళ్ళదు. అదొక రకం. నేను దీనికి ఇది వేరే, దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నా. బాగుంటాయి కదా. ఇలాగా బుట్టలు, లక్ష్మీదేవి వచ్చి బుట్టలు అన్నమాట. బాగుంది, ఇవి కూడా స్ట్రాంగ్గా బాగున్నాయి. అండ్ దెన్ నెక్స్ట్ వైట్ అండ్ మల్టీ కలర్, బ్లూ కాదు ఇది ఏంటది, గ్రీను మెరూన్ హాఫ్ బుట్ట. వెనకాల ప్లెయిన్ వస్తుంది. అదైతే వెనకాల ముందు ఇంచుమించు అన్నీ ఒకటే అనమాట. ఇది ఒకటేమో ముత్యాలు, ఇది ఫుల్ ఆఫ్ వైట్ స్టోన్స్. ఇవన్నమాట నేను తీసుకున్నాను. 4 చెవులీలు, ఒక దండ. అట్ ఫస్ట్ టైం సండే 5:30కి లేచాను. సో ఫ్రెష్ ముందెట్టుకుని కూర్చొని తాగుతున్నాను. ఇప్పుడు 5:30 కాదులేండి, కనీసం 7:30 అవుతుంది, ఇంకా అవ్వలేదు. సో మనవాడు ఇంకా లేకలేదు. మా ఆయనేమో అంగడి వెళ్ళారు. ఇక్కడ నేను పూజ అది చేసుకుని కంప్లీట్ చేసుకుని గుమ్మలు అయితే తుడుచుకుని ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేయాలన్నమాట. దానికన్నా ముందు ఫ్రెష్ తాగేద్దాము అని చెప్పేసి కూర్చున్నాను. సో అదనమాట ప్రస్తుతానికైతే అలా జరుగుతుంది. ఇప్పుడు ప్రీతి దగ్గరికి వెళ్ళాలి, కొన్ని అయితే ఐటమ్స్ రెడీ చేయాలి. రెడీ చేసిన తర్వాత ఆవిడకి ఏమన్నా సర్ప్రైజ్ ఇద్దామంటే ఆవిడ అంతగా రియాక్ట్ అవ్వదు. సో వండి పట్టుకెళ్దామన్నా నేను మామూలుగానే అన్ని రకాలు వండి పట్టుకెళ్తున్నా. ప్రస్తుతానికి చూద్దాం టైం సరిపోతుందో లేదో అని. ప్రస్తుతానికైతే వంట చేయాలి అండ్ ఫ్రెష్ పొద్దున్నే తాగుతున్నా. సో ఇది ఫినిష్ చేసేసి అప్పుడు కుకింగ్ దగ్గరికి వెళ్తా. ఈలోగా క్లాస్ వింటున్నా మోటివేషన్ హెల్త్ గురించి. సో అదనమాట. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఆల్రెడీ నిన్నటి వ్లాగ్ నిన్నటిది చూసారు కదా. ఇప్పుడు దాకా సుబ్బారాయుడు షష్ఠికి ఇంకా ఒక 2 కొనుక్కున్నాడు మావాడు. నేను ఈ బొట్లు కొనుక్కున్నాను. నాకు ఈ బొట్లు ఎలా ఉన్నాయో చెప్పండి. ఇప్పుడు వరకు రౌండ్ పెట్టుకున్నా, ఇప్పుడేమో పొడుగు పెట్టుకున్నా అనమాట. సో అదనమాట. క్లాస్ వింటూ ఇది తాగుతూ అండ్ దాంతోపాటు కుకింగ్ చేద్దాం.
ప్రీతి దగ్గరికి మేము ఎప్పుడు సండే వెళ్తాము. సో సండే ఇంకొక 2 days తర్వాత మను బర్త్డే ఉంది. థర్స్డే అనుకుంటా, ట్యూస్డే. సో ట్యూస్డే బర్త్డే ఉంది. సో అందుకని ముందే కొన్ని ప్రిపరేషన్స్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రీతి అక్కడ ఉంటుంది, కొంచెం తినడానికి ఉంటుంది కదా అని. సో గులాబ్ జామున్ ఉంటాయి కదా, అది కొంచెం ప్రయోగం చేశాను, పర్వాలేదు. కొంచెం థిక్ పాకం పెట్టాను, బాగానే వచ్చింది, బాగున్నాయి. అండ్ నలగకుండా బాగున్నాయి అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి గులాబ్ జామున్తో పాటు డ్రై ఫ్రూట్ లడ్డు, కొంచెం పౌడర్ కింద, మామూలు కచ్చాబద్దా కింద కాకుండా పౌడర్ టైప్లో చేశాను అనమాట. అది కొంచెం తినడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి సో ఖర్జూరం అవన్నీ వేసి చేశాను. అండ్ గులాబ్ జామున్ మాత్రం డిజాస్టర్ అవుతుందేమో అన్న ఫీలింగ్లో వచ్చింది. పాకం పీలుస్తుందో లేదో అని డౌట్ వచ్చింది. కాకపోతే చాలా చాలా బాగా పీల్చాయన్నమాట. మీరే చూడొచ్చు. చెక్క ముందైతే అదొక రకంగా ఉండలాగే ఉండిపోయాయి. ఒక 5-10 minutes తర్వాత అది లోపలికి ఇంకి పెద్ద బాల్స్లో ఉబ్బాయి అనమాట. కానీ నా ఎక్స్ప్రెషన్ చూసారా, ఎక్కడ ఫెయిల్ అవుతుందా, ప్రీతికి పట్టుకెళ్ళడానికి ఉండదా అన్న ఫీలింగ్లో ఉన్నాను నేను. కానీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే సక్సెస్ అయ్యింది. అది నాకు వీడియో ఏంటంటే ఒక్కొక్కసారి తీస్తాను, ఒక్కొక్కసారి తీయను. అందుకని సో అలా మీకు సక్సెస్ అయింది చూపించలేకపోయాను. సో ఇక్కడైతే డ్రై ఫ్రూట్ లడ్డు చేసేసాను. కొన్ని ప్రీతికి, కొన్ని మాకు, కొన్ని అప్పకి అలా ప్యాక్ చేశాను అనమాట. ఎంతో లేదు, కొద్దిగానే చేశాను. సో ఇప్పుడైతే ప్రీతి దగ్గరికి వెళ్ళిపోయి శుభ్రంగా దాంతో కాసేపు స్పెండ్ చేయాలి. అండ్ ఆ రోజు రొయ్య బిర్యానీ అండ్ దాంతోపాటు చికెన్ ఫ్రై కూడా చేశాను. ఇవన్నీ తీసుకెళ్ళా. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, dear Manohar. Happy birthday to you. This is Kati. Happy birthday, Manu. This is Umanish. I am Kosri. Kasa, kasa, kasa. Amalke. Thank you. ఆడికి తెల్లకి ఎగ్ తెచ్చినట్టు మక్కువలికి రెడ్ బ్రౌన్ ప్లస్ చేయలేదురా, నువ్వు తినేమ్మా. అమ్మ చేసింది. చిన్నది తీయలేదు, చేసా చేయలేదు. పర్ఫెక్ట్. టుమారో విజయవాడ వెళ్తున్నాం. అంటే టుడే నైట్ బయలుదేరితే టుమారోకి వెళ్తాం అనమాట. టైం 8:30 అయింది. సో మ్యాక్స్ 10:30కి అనుకుంటా మా బస్సు. సో బుక్ చేసుకున్నాము. ఇప్పుడైతే బయలుదేరాలి. నాకైతే రెడీ అయ్యి ఓపిక కాబట్టి ఇలాగే వెళ్ళిపోతున్నా. అండ్ మార్నింగ్ ఏం జరుగుతుందో చూద్దాము. ఇప్పుడైతే టిఫిన్ తెప్పించుకుని తినేసాము. ఇప్పుడు బయలుదేరితే మార్నింగ్ 3 or 4కి వెళ్ళొచ్చు. సో అదనమాట జర్నీ. అండ్ ఒక బ్యాగ్ ఒకటే ప్యాక్ చేసుకున్నాము. సో లెట్స్ గో. ఎలా ఉండదో చూద్దాము జర్నీ అనేది. సో ఇలా వెళ్ళడం ఫస్ట్ టైం. నైట్ 10కి బస్ అయితే 9కి బయలుదేరామన్నమాట ఇంటి దగ్గర నుంచి. అండ్ దాని తర్వాత అక్కడికి విజయవాడ వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి
గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. చాలా సాఫీగా జరిగింది, ఎక్కువ కంగారు అనిపించలే. మార్నింగ్ దర్శనం కూడా చాలా ఫ్రీగా జరిగింది. ఆ రోజు కొంచెం పూజలు అవి అక్కడ ఎక్కువ ఉన్నాయన్నమాట. సో భక్తులు కూడా ఏంటంటే మాలలు తీసేవాళ్ళు, యాత్రలు చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంచెం తెల్లవారుజామునైనా సరే ఎక్కువ మంది ఉన్నారనమాట. అండ్ ఈవినింగ్ కొంచెం తగ్గుతారని అనుకుంటున్నాను, పూర్తిగా నాకు తెలియదు. బ్యారియర్స్ ఎక్కువ కట్టారు కాబట్టి ఫ్రీగా అయితే లేదు వెళ్ళిపోవడానికి, కొంచెం తిరుగుతూ ఉండాలి. మేమైతే స్టెప్స్ ఎక్కి వెళ్ళాము వెనకాల నుంచి, ఫ్రంట్ నుంచి. ఇప్పుడు వెనకాల నుంచి వెళ్తాం, ఫ్రంట్ నుంచి స్టెప్స్ ఎక్కుంటూ వెళ్ళాం అనమాట. అప్పుడు లిఫ్ట్ కూడా ఆన్ చేయలేదంట. సో అది మ్యాటర్. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా మా తెల్లవారే టైంకి 5కి మాకు దర్శనం అయిపోయింది. 5:30 కల్లా కిందకి దిగిపోయి ప్రసాదాలు తీసుకుని అన్నీ పూర్తయిపోయి రెడీగా కింద కూర్చున్నాము. ఇంకా కింద చిన్న చిన్న పనులు ఉన్నాయి, అవన్నీ చేసుకుని ఇంటికి వెళ్ళిపోదామని. సో అదనమాట మా విజయవాడ స్టోరీ. చాలా చాలా బాగా జరిగింది. అండ్ మార్నింగ్ టైం తెల్లవారుజాముని వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. ఈవినింగ్ టైంలో ఒకసారి వెళ్ళాము. అండ్ ఆఫ్టర్నూన్ ఎక్కువ వెళ్తూ ఉంటాం, అంటే 10 to 11 లేదా 12, 1 ఆ మధ్యలో ఎక్కువ దర్శనం చేసుకుంటాము. ఇది ఫస్ట్ టైం తెల్లవారుజాముని 5:30 ఆ టైంలో దర్శనం చేసుకోవడం. అండ్ మాకు వీలైనంత త్వరగా వెళ్ళిపోదామని చెప్పేసి వెళ్ళిపోయాం అనమాట. సో మీరు ఎప్పుడైనా చేసుకున్నారా తెల్లవారుజాము దర్శనం విజయవాడలో? చెప్పండి, కింద కామెంట్ చేయండి. ఈ విధంగా టైంకి లేకపోవటం, టైంకి ఆహారం తీసుకోవటం, ఎంత వాటర్ తీసుకునే క్రమంలో మంచి మంచి ఆరోగ్యం వస్తుంది మనందరికీ. ఆఫ్టర్ మై ఎక్సర్సైజ్ మంచిగా మనోడికి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్రెడీ రైస్ పెట్టేశాను. అండ్ ఇక్కడ నేను క్యారెట్ రైస్ చేస్తున్నాను అనమాట. నాకు ఆన్లైన్ క్లాస్ ఉంది, సో అది వింటూ ఇలా మార్నింగ్ 6:30కి ఇప్పుడు నేను కుకింగ్ చేస్తున్నా. రైస్ పెట్టేసిన తర్వాత ఏం లేదు, చాలా ఈజీ క్యారెట్ రైస్ అంటే. ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి, మీకుంటే క్యాప్సికమ్ లేకపోతే అది అక్కర్లే, కానీ కొంచెం క్యారెట్ ఉంటుంది కదా, అది తురిమి 1 లేదా 2 తురిమి పెట్టుకుంటే సరిపోతుంది. సో అంతే. సో ఇవన్నీ ఫ్రై చేసుకుంటూ ఒక 10 minutesలో అయిపోతుంది. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు, కారం, పసుపు అండ్ దాంతో పాటు కంపల్సరీగా వేయాల్సింది సాంబార్ మసాలా. ఇవన్నీ వేసేసి రైస్ వేస్తే సరిపోతుంది. అంతకు మించి ప్రాసెస్ ఏం లేదు, చాలా చాలా ఈజీ. ఒక్క మనిషే ఉన్నప్పుడు, క్యారెట్ ఒక్కటే ఉన్నప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది. ఎక్కువసేపు వేపనవసరం లేదన్నమాట. సో ట్రై చేయండి మీరు కూడా ఒకసారైనా. నేనైతే ఈ క్యారెట్ రైస్ మా మునగడ చాలా నాకు కూడా ఇష్టం లేండి, కానీ త్వరగా అయిపోతుంది కదా అని చేస్తూ ఉంటాను అనమాట. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చూద్దరు కానీ ఏం చేశానని. సో ఆఫ్టర్ దట్ ఎఫ్రెష్ తాగుతున్నా, క్లాస్ వింటూ ఇక్కడైతే మంచిగా క్లాస్ వింటూ ఎఫ్రెష్ తాగుతున్నా. తర్వాత కొంచెం షేక్ తీసుకుని ఫ్రెష్ అప్ అయిపోవాలి. ఆ రోజు ఏమి డే పెద్దగా గుర్తులేదు, ఐ థింక్
ఫ్రైడే అనుకుంటా లేదా ట్యూస్డే, ఐ డోంట్ నో. సో ఇక్కడైతే మంచిగా క్లాస్ ఏంటో తాగేసి కొంచెం ఫ్రెష్ అప్ అవుతాను. లాస్ట్లో చూపిస్తాను ఏమేమి వండాను ఈరోజు అని చెప్పేసి మా కోసం. సో దట్స్ ద వీడియో. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్కి మీరు మొదటిసారి వస్తున్నారా, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. అంటిల్ దెన్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ మధ్య తక్కువగా వీడియోలు పెడుతున్నాను కాబట్టి నోటిఫికేషన్స్ రాకపోవచ్చు. ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. బాయ్ గైస్.